JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ అంటూ మీరు చేస్తుంటే ఒక పర్ఫార్మర్ నరేష్లో ఉన్న ఒక పర్ఫార్మర్ బయటకు వస్తున్నాడు. నేనులో కానీ నందిలో కానీ మన నియోజకవర్గం అనేది మారేడుమల్లి నియోజకవర్గం, వీటిల్లో ఆ సీరియస్నెస్, ఆ కంటెంట్, సొసైటీ కన్సర్న్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్కి ప్రత్యేకమైనటువంటి ప్రశంస దొరుకుతుంది. నరేష్ వండర్ఫుల్ యాక్టర్ని. ఇప్పటిదాకా హాస్య పాత్రలను చూసాం, పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. దీని పర్ఫార్మెన్స్కి ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? వాట్ కైండ్ ఆఫ్ లారెల్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? వాట్ కైండ్ ఆఫ్ అప్లాజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? సార్ ఇప్పుడు ఒకటి అవార్డ్స్ సార్, నా పర్ఫార్మెన్స్ కూడా మీరు చెప్పాలి సార్. ఎందుకంటే నా డబ్బా నేనేం కొట్టుకుంటానండి ఫస్ట్. అంటే ఒకటి ఏంటంటే బాగా సిన్సియర్గా చేశాను సార్, అదైతే నేను రాసేస్తానండి. అండ్ క్యారెక్టర్లు మీకు ఎక్కడ రైట్ ఫ్రమ్ ఫస్ట్, అంటే మేము దాదాపు ఇది 1 year పాటు షూటింగ్ చేయడం జరిగిందండి. లాస్ట్ డిసెంబర్లో చేసాం, మళ్ళీ ఫిబ్రవరిలో చేసాం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి గడ్డం పెరగడానికి కోసం 3 నెలలు, 4 నెలలు, మార్చు, మే, జూన్, జూలై చేసామండి. సో ఈ ఒక టైంలో ఉండదండి మన ఫస్ట్ సీక్వెన్స్, ఏదో ఒక టైం బంచ్లో చేసి ఉండొచ్చు. సో బట్ మీరు సినిమా మొత్తం చూస్తే మీరు ఎక్కడ ఫ్లోలో ఆ క్యారెక్టర్ గ్రాఫ్ కానివ్వండి, ఆడ బిహేవియర్ కానివ్వండి, కాన్స్టెంట్గా ఉంటాడండి. అంటే వాడికి ఆ లుక్ కానివ్వండి, ఆడ ఒక మొండితనం అలా కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. యాజ్ అ పర్ఫార్మర్గా ఐ థింక్ ఐ ఎంజాయ్ అండి. అంటే నేను సినిమాకి ఎంత ఎంజాయ్ చేశాను ప్లే చేసినప్పుడు, ఈ సినిమాకి అంతే ప్లే చేశానండి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు కొన్ని చేసినప్పుడు అంటే ఉండిపోతాయి. అంటే ఇప్పుడు గాలి సీన్, గమ్యంలో ఆ పాత్ర ఇవాళ కూడా గుర్తుండిపోయే పాత్ర. అలాగే డెఫినెట్గా బచ్చలమల్లి అన్నది డెఫినెట్గా ఒక 10 సంవత్సరాలు గుర్తుంటుంది ఆడియన్స్కి. అండ్ రేపు మేకర్స్ కూడా ఎవరన్నా ఉంటే, ఇప్పుడు మూర్ఖుడు కథ అంటానికి ఇప్పుడు లేదు కదండి, ఒక ఎగ్జాంపుల్ లేదు కదా. బచ్చలమల్లి అంటే అల్లరి నరేష్ ఉంటాడు కదా బచ్చలమల్లి, అలా ఉండాలి క్యారెక్టరైజేషన్ అన్నది చెప్పడానికి రిఫరెన్స్ లాగా అది ఉంటుంది. బట్ అది నేను కోరుకోవట్లేదు, బట్ అది అవ్వాలనుకుంటున్నాను అంతే. ఇప్పుడు మామూలుగా ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో ప్రీవియస్గా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, బాగా డిసప్పాయింట్ కూడా ఉన్నాయి. మార్కెట్ డిస్టర్బెన్స్గా ఉంది. నరేష్ మీద ఎంత పెడితే ఎంత వచ్చుద్ది అనేటువంటి ఒక ఇది అయింది కొంతవరకు. కాదు సార్, నరేషనే కాదు ప్రభు గారు, మీకు తెలియదు ఎవరికి సేఫ్ లేదు సార్. ఎవరికి గేమ్ మార్కెట్. ముందు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే 10 కోట్లు 20 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, రెండో సినిమా 2 కోట్లు కూడా కలెక్ట్ చేయవచ్చు. సో ఇట్స్ లైక్ అంటే మార్కెట్ అంటే స్టేబుల్ గా, అంటే మీకు తెలియదు ఏమంటారు, ఓటీటీ ఇస్ గోయింగ్ త్రూ. మనం మొన్నటిదాకా ఓటీటీ బాగుంటుంది, ఇప్పుడు ఓటీటీ ఇస్ బికమ్ థింగ్. వాళ్ళకి నచ్చిన సినిమాలు, వాళ్ళు లిమిటెడ్ సినిమాలు కొంటున్నాం. సో మనకు వచ్చి ఇప్పుడు దీనివల్ల బడ్జెట్లు ఆ షఫలింగ్లో ఉన్నాయండి. డెఫినెట్గా. బట్ నాకు ఒకటి ఏంటంటే, నా సినిమాలో నా ప్రొడ్యూసర్, ఇప్పుడు ఇదే సినిమా మారేడుమల్లి ప్రజానికం చేశారండి. ఆ సినిమా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు, ఆయనే కొనుక్కున్నాడు. బట్ ఆయనకు 1 కోటి రూపాయలు 75 లక్షలు అంటే పోయినా కూడా నా సినిమాలకు వచ్చేటప్పుడు ఒక 50-70 అంతేగానండి. నాకు 5 కోట్లు 10 కోట్లు పోయేది ఉండదు, ఆ రిస్క్ ఉండదండి. ఎందుకంటే నాకు ఆ ఓటీటీగా ఉంటుంది. కానీ ఇలాంటి ఒక అన్సర్టైన్ మార్కెటింగ్ సిచ్యువేషన్ ఉంది. ఏ హీరోకి ఎంత మార్కెట్ ఉంది, ఎంత పొటెన్షియాలిటీ ఉంది అనేటువంటిది అది ముందు సినిమా బట్టండి. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా రేట్లు కొంటున్నారండి. ఈ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ రేట్ మళ్ళీ దానికంటే తగ్గించుకుంటున్నారు. ఇలాంటి అన్సర్టైన్ సిచ్యువేషన్స్ లో మీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, రాజేష్ దండ అండ్ బాలాజీ గుప్తా గారు, వీళ్ళిద్దరు హౌ దే కంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్, హౌ దే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో వాళ్ళు ఎలాంటిది చూసారు? అంటే ఆయన ఇప్పుడు వాళ్ళు రాజా గారు ఆల్రెడీ ఒక సినిమా మారేడుమల్లి చేసామండి. సో దాంట్లో అది లాస్ అయ్యారు. అంటే నేను చెప్తున్నాను 75-80 పోయిందండి. సో ఎందుకంటే బట్ మాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేము అనుకున్న రిలీజు, ఇంకొక సినిమా తమిళ సినిమా రావటం, మాకు కాంపిటీషన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒకటి అన్సర్టన్గా మేము వచ్చింది. ఆ సినిమా వచ్చేటప్పటికి ఓపెనింగ్స్ అది బయటకు పోయింది. మనకి ఏదైతే ఫస్ట్ 3 days కలెక్షన్ ఉంటే అది సేఫ్ అయిపోతారండి డిస్ట్రిబ్యూటర్స్. మనం అంటే పెద్ద రేట్లకు అమ్మం కదండి. మనది ఏంటంటే కరెక్ట్ కుదిరితే ఫ్రైడే, సాటర్డే, సండేకి మనకి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో అది దానివల్ల అదయిందండి. దాని తర్వాత కూడా వాళ్ళు, అంటే వాళ్ళ తర్వాత చేసిన సినిమా ఊరు పేరు భైరవ కోన కానివ్వండి, సామాజ వర్గం కానివ్వండి, 2 హిట్లు అయినాయండి. సో ఇప్పుడు వాళ్ళు అంటే నాకు రాజా గారి దగ్గర నచ్చేది ఏంటంటే వే ఈస్ చూసింగ్ ది స్క్రిప్ట్స్ అండి. అంటే రెగ్యులర్ స్క్రిప్ట్స్ కాకుండా మంచి స్క్రిప్ట్స్ బాగా చూస్ చేసుకుంటున్నాడు. సో ఇట్ వాస్ వర్కింగ్ విత్ దమ్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా చేస్తాం రాజా గారితో. అంటే మనం ఒక ప్రొడ్యూసర్కి ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక హీరోతో కంటిన్యూ చేస్తానంటే మన కంఫర్ట్ మనం ఇవ్వాలి. సో మనం కూడా బడ్జెట్లను కూడా మన కంట్రోల్లో కూడా ఉండాలండి. ఇప్పుడు నా బడ్జెట్ ఇంత, ఈ సినిమాకు ఒక బడ్జెట్ అనుకున్నాను, ఆ బడ్జెట్ని మేము దాటినవ్వకుండా చూసుకున్నాం. అది మా బాధ్యత, నాది, డైరెక్టర్ గారు, మా యాజ్ అ టీమ్గా.
ఇప్పుడు 60 రోజులు అనుకున్నాం సార్, 57 రోజులు ఫినిష్ చేశాను సినిమా. అంటే ఆ 3 రోజులు మిగిలిన మా ప్రొడ్యూసర్ మిగిలినట్టే కదా. అది మాకు పబ్లిసిటీలోకి పెడతాడా, ఇంకో చోట ఎక్కడన్నా పెడతారా, ప్రమోషన్లో పెడతారా, మాకు ఉంటుంది కదండి. సో మనం ప్రొడ్యూసర్స్ బాగుంటేనే సార్, ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటేనే మనకు 4 సినిమాలు వస్తాయి, మనం 4 సినిమాలు చేయగలుగుతాం. నరేష్, మీరు ఎంత సిన్సియర్గా మీరు చెప్పారు, హౌ మచ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. అంటే చాలామంది హీరోల విషయంలో జరుగుతుంది ఏంటంటే, ప్రొడ్యూసర్ అతని తావతం చేస్తాడు, ఎవరి గొడవ వాడిదే తప్ప ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అతనికి అంటూ ఒక మార్జిన్ మిగలాలనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నటువంటి. అదే సార్, అంటే మార్కెట్లో ఏమైపోతుంది సార్, ముందు సినిమా హిట్ అయ్యేటప్పటికేమో ఆ కలెక్షన్స్ ఇప్పుడు అంత వచ్చింది కదా, 40 కోట్లు కలెక్ట్ చేసినామని మనం 30 కోట్లు పెడుతున్నాము. రెండో సినిమా మళ్ళీ 5 కోట్లు కలెక్ట్ చేసి, అంటే ఇప్పుడు మనకు అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మనకేమైపోతుందంటే సార్, ఉన్నప్పుడు ఇక్కడ అందరూ మీకు తెలిసిందే ఉందండి, నాకు ఈ సినిమా రేపు 40-50 కోట్లు చేస్తే నా రెమ్యునరేషన్ నేను పెంచక్కర్లేదు, ప్రొడ్యూసర్లు వచ్చి పెంచుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్ అంటే. సో మనం కూడా కొంతవరకు ప్రొడ్యూసర్స్కి, అంటే ఇప్పుడు చాలామంది హీరోలు కూడా అండి ఈ మధ్యకాలం మీరు చూస్తుంటే ప్రొడ్యూసర్ బాగోపోతుంటే మాట్లాడుకున్న రెమ్యునరేషన్ కొంత చేయటం, లేకపోతే బ్యాలెన్స్లు తీసుకోపోవటం, లేకపోతే ఇంకొక సినిమా చేయటము, అలాంటి జరుగుతున్నాయండి. మనం మీకు తెలియదు ఏముందండి, గురుగారు గారి నుంచి ఇప్పుడు ఆ టైంలో ఎక్కువ జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి కదండి. ఇక్కడ ఇప్పుడు డైనమిక్స్ మారిపోతున్నాయండి సినిమాకి. అంటే వాళ్ళ మధ్యన ఉన్న కమ్యూనికేషన్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఒక బడ్జెట్ అని చెప్తారు, అక్కడ అతను ఖర్చు పెట్టకపోతే హీరో డెఫినెట్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు 10 కోట్లు అని చెప్పి నేను 6 కోట్ల సినిమా తీసేస్తానంటే డెఫినెట్గా కోపం వస్తుంది కదా, ఎవరికైనా ఎలా ఫినిష్ చేస్తామని ఉంటుందండి. సో అదే నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఏ సినిమా సార్ మనం 10 కోట్లు అనుకుని బడ్జెట్ వేసుకుంటే ఒక 50 లక్షలు పెరుగుద్ది కానండి, ఎప్పుడు తగ్గదండి. సో అది చూసుకోవాలి కానండి. అదే 15-20 అంటే 10 అనుకున్నది ఒక 6 కోట్లు 7 కోట్లు డిఫరెన్స్ వస్తే అది మన మిస్టేక్ అండి. ప్రొడక్షన్ అంత గ్యాంబ్లింగ్ చేయకూడదు. మన మీద బిజినెస్ ఉంటే దాని మీద ప్లే చేసుకోవాలండి. ఆ స్పృహ హీరోకి ఉంటే కొంచెం ప్రొడక్షన్లో కానీ కంట్రోల్ ఉంటే ప్రొడ్యూసర్. నాకంటే బేసిక్గా అండి, నేను ముందు క్యాషియర్ని, లైన్ ప్రొడ్యూసర్, దాని తర్వాత కదా హీరో అయ్యాను. సో మనకంటే ప్రొడక్షన్ ఉంది కాబట్టి, ప్లస్ నాన్నగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఏంటి, మనకు అన్నీ కొంచెం అవన్నీ నాకు బాగా అడ్వాంటేజ్ వల్ల నేను ఈ సీన్ ఇక్కడ ప్లాన్ చేయండి, ఈ సీన్ ఇక్కడ ప్లాన్ చేయండి, అవుట్డోర్లు కదా అక్కడ ఎందుకు, ఇవన్నీ ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు జాతర ఉందండి, మా డైరెక్టర్ గారు పట్టి అక్కడే చేద్దాం అంటే నేను అన్నాను, సార్ నైట్ టైం జాతర, అది తున్నా తెలియదు, ఇంకోటో తెలియదు, ఫైటర్స్ రావాలి, జనాలు రావాలి, మనకు జూనియర్ ఆర్టిస్టులు అందరూ అక్కడ లోకల్గా పెట్టుకుంటే వాళ్ళకి ఎవరికి తెలియదండి పాపం, వాళ్ళందరూ కెమెరాను చూస్తుంటారు, నవ్వుతూ ఉంటారు. సో అవన్నీ వద్దండి. ప్లస్ ప్రొడక్షన్కి ఇంతమంది బెడ్లు, రోపులు, జేసీబీలు ఎన్ని కష్టమైపోతుందండి, ఇక్కడ పెట్టుకుందామని షిఫ్ట్ చేసి హైదరాబాద్లో పెట్టుకున్నామండి. సో అది 6 days ప్లాన్ చేయాల్సింది 3 daysలో చేసామండి. సో మనకు అలా కుదురుతుంది, అంటే మనకి ఇక్కడ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదండి. రెగ్యులర్గా మామూలుగా ప్రొడ్యూసర్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటారా? నేనే బడ్జెట్ విషయాలు కానీ ఇవన్నీ షేర్ చేసుకుంటారా? ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ అడుగుతూ ఉంటానండి, ఎంత అయింది, ఎంతకయింది అని కూడా అడుగుతాం కదండి. ఎక్కువైంది అనుకోండి సార్, ఎందుకు ఎక్కువైందని మనం అనుకున్న బడ్జెట్ ఇది కాదు. ఇప్పుడు పేపర్లో పెట్టుకుంటాం కదా సార్, మనం ఒకటి ఈ సీక్వెన్స్కి ఎంత అని పెట్టుకుంటాం కదా, ఈ సాంగ్కి ఎంత అని బడ్జెట్ వేసుకుంటాం కదా, అది ఎందుకు దాని మీద పెరిగిందంటే ఎందుకు పెరిగిందని అడుగుతాం కదా సార్. వెరీ గుడ్, దట్ ఈస్ వండర్ఫుల్ అవుట్లుక్. లేకపోతే ఆ కన్సర్న్ ప్రొడ్యూసర్ వైపు హీరో కనుక చూపించకపోయినట్లయితే ప్రొడక్షన్ చాలా డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేనండి, ఇప్పుడు సార్ ఇది గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీ సార్ మనది. ఎందుకంటే 100 సంవత్సరానికి 250 సినిమాలు వస్తే దాంట్లో 20 సినిమాలు 30 సినిమాలు ఆడతాయండి. ఆ సినిమాలో మనం ఉండాలనుకుంటాం. సో లేదన్నా కూడా మన సర్వే అవ్వాలంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మరీ రోడ్డు మీదకి వచ్చేయకూడదు కదా. అతనికి ఏదైనా పోతే ఒక రిలయబుల్ ₹1 కోటి, ఒక 75 లక్షలు, ₹1 కోటి అంటే భరించగలుగుతాం. నెక్స్ట్ కాంపెన్సేట్ చేయొచ్చు, మన ఎక్కడన్నా తగ్గించుకోవచ్చు అండి. లేకపోతే నెక్స్ట్ మనం రెమ్యునరేషన్ తగ్గించుకుని అతనికి మన మార్కెట్ బాగున్నప్పుడు ఆయనకు సినిమా వస్తే అది కదండి. ఇప్పుడు కృష్ణ గారి వరకు అన్నీ అదే చేసేవారు కదండి. ఆయన పోయినా కూడా పిలిచి ఆ సినిమా నెక్స్ట్ సినిమా ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చేవారు కదండి. ఈ రోజుకి కూడా ఉదాహరణగా కృష్ణ గారిని చెప్పుకుంటున్నామంటే ఆ రోజు నా అలా మెయింటైన్ చేసినట్టు మంచిదనం అండి. అదే ఇట్స్ వండర్ఫుల్ థింగ్.